నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనని రక్షిస్తుంది. ధర్మానికి కట్టుబడి జీవనాన్ని సాగిస్తే తప్పకుండా సద్గతి కలుగుతుంది అన్నది పురాణ వచనం. దానికి అనుగుణంగానే ప్రతినిత్యం చాలా మంది చాలా రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తిగా ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, ప్రముఖ రచయిత, గ్రంథకర్త, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. కుమార్ వరంగల్ నుంచి రాస్తున్నారు. వివాహాలు ఎన్ని రకాలు, వాటిలో ఏది ఉత్తమమైనది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అష్టవిధం స్మృతం. ప్రాచీనులు బాగా ఆలోచించి ఓ ఇద్దరు వధూవరులుగా అయి వివాహాన్ని చేసుకుని భార్యాభర్తలుగా కావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అని చెప్పారు. వాటిల్లో అమోఘమైనటువంటి వివాహం ఆర్ష వివాహం. ఇటు అటు ఋషులని చూసుకుని, ఇటు అటు గోత్రాలను చూసుకుని, ఇద్దరిది ఒకే గోత్రం కాకుండా ఉండేలా చూసుకుని, ఏ తల్లి తండ్రి తన ఇంతకాలం పెంచారో ఆ పురుషుడు ఆ తల్లి తండ్రుల యొక్క మాటని వింటూ వాళ్ళు సూచించినటువంటి ఆ పిల్లని తన ఇష్టానికి అనుగుణంగా ఆలోచించుకుని, అదే పద్ధతిగా ఇటుపక్కనటువంటి ఆ కూతురు తల్లి తండ్రి యొక్క మాటని వింటూ నా క్షేమాన్ని కోరేవాళ్ళు నిజంగా వాళ్ళిద్దరే అని అనుకుంటూ ఆ అమ్మాయి ఆ పిల్లవాడిని చూసి ఇష్టపడి ఈ ఇద్దరు కలిపి చేసుకునేటటువంటి వివాహం అమోఘమైనటువంటి వివాహం, శాశ్వతంగా నిలిచే వివాహం. పెళ్లి పేరు వియ్యము అని. ఆ వియ్యం పేరిట ఏం చేయాలి? ఇటుపక్క అమ్మాయికి సంబంధించిన అందరు బంధువులు, అటుపక్క అబ్బాయికి సంబంధించిన అందరు బంధువులు కలిసి మొత్తం ఒక కుటుంబంగా, వీళ్ళకో 100 మంది బంధువులుంటే వాళ్ళకో 100 మంది బంధువులుంటే 200 మంది ఈ ఇద్దరి పేరిట కలవాలి. అది వియ్యం. అలా ఉన్నప్పుడు అమ్మాయి ఏదైనా పొరపాటు చేస్తుంటే తప్పమ్మాయి అని చెప్పేవాళ్ళు ఉంటారు. వాడేదైనా పొరపాటు చేస్తే రే చేయకూడదురా, అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, లక్ష్మీదేవి అని చెప్పి వీళ్ళు ఉంటారు. ఇలా ఈ ఇద్దరు తల్లి తండ్రికి అనుగుణంగా వివాహం చేసుకునే వివాహం శాశ్వతంగా నిలుస్తుంది. ఈవేళ 60 సంవత్సరాలు లేదా 55 అలా ఉన్నటువంటి వివాహాలన్నీ కూడా దాదాపుగా అన్నీ కూడా ఎక్కడో 1-2 తప్ప అన్నీ తల్లి తండ్రి కుదిర్చి చేసినటువంటి సంబంధాలే. ఓ 20 ఏళ్ళో 25 ఏళ్ళో వచ్చేంత వరకు ఏ తల్లి తండ్రి తన యొక్క యోగాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, బుద్ధిని, చదువుని అన్నిటినీ జాగ్రత్తగా ప్రతిక్షణం నాకు నా పిల్లవాడే నా 2 కళ్ళు అన్నట్టుగా ఆలోచించి చేశారో, పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మాత్రం మా ఆలోచన మేము చేసుకుంటాం. అదేమైనా కృతజ్ఞత? వాళ్ళు ఇంతకాలం చేశారే, నువ్వేం చదవాలో నేను నిర్ణయించుకునే చదువుకున్నావా? మేము చెప్పాం. నీకు ఆరోగ్యం సరిలేనప్పుడు ఎవరు నిన్ను రక్షించారు? మేం చేశాం. ఆ తల్లిదండ్రులు చేసినటువంటి సహాయాన్ని కనీసం కూడా గుర్తించకుండా వివాహానికి వచ్చేసరికి నా ఇష్టం నేను చేసుకుంటాను, ఆ విధానాన్ని అంగీకరించని ప్రాచీనులు అలా ఆ ఇద్దరి యొక్క ఇష్టాన్ని బట్టి ఏర్పాటు చేసినటువంటి వివాహం ఏదైతే ఉందో అది శాశ్వతమైనది, ధర్మబద్ధమైనది, చాలా కాలం నిలిచేది, పొరపొచ్చి వచ్చినప్పుడు సరిదిద్దడానికి వీలైనటువంటిదిగా ఉంది. కాబట్టి అది శ్రేష్టం. దుష్యంతుడు ఉన్నాడు. శకుంతల లేనప్పుడు మాత్రమే ఆశ్రమానికి వచ్చేవాడు. మొదటిసారి శకుంతల మాత్రమే ఉండి కణ్వుడు లేని సందర్భంలో వచ్చాడు. అది అనుకూలమైంది దానికి. అక్కడి నుంచి కణ్వుడు లేని సమయాన్ని గమనించుకుని శకుంతల మాత్రమే ఉన్న చోటుకు వస్తుండేవాడు. పాపం శకుంతల చాలా మంచిది. అసలు నిజానికి ఓ మాట మాట్లాడితే స్త్రీ చాలా ఉత్తమురాలు. తనంత తానుగా ప్రేమలోకి దిగదు. వీడు మెల్లిగా గోకి 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 ప్రేమలోకి దింపుతాడు. ఆ దింపిన తర్వాత పూర్తిగా వాడిని ఇష్టపడుతుంది. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది కదా. అలా దుష్యంతుడు ఆమెని ముగ్గులోకి దింపి మెల్లిగా వివాహం దాకా తెచ్చి
మన ఇద్దరం వివాహం చేసుకుందాం. ఆవిడంది పురోహితుడు కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు ఆశ్రమ విధానంగా. పాప అసలు ఆశ్రమాల్లో పెళ్ళిళ్ళే ఉండవు. అందరూ అట్టలు కట్టిన జడలతో తిరుగుతుంటే వాళ్ళకి పెళ్ళిళ్ళే ఉంది. అసలు కన్నుడికి వివాహం కాలేదుగా అంటే అన్నాడు, అమంత్రకమిదం గాంధర్వం. మంత్రం లేకుండా, పురోహితుడు లేకుండా, ఏమీ లేకుండా గాంధర్వం అనే వివాహం ఒకటి ఉంది. అది శాస్త్రబద్ధం, ధర్మబద్ధం, మనం చేసేసుకుందాం అన్నాడు. ఆ పిచ్చిపిల్ల అలాగే నమ్మింది. పురుషుడు స్త్రీని ఏ విధంగా అలా జాగ్రత్తగా వివాహం చేసుకునే పూర్వ దశలో ప్రవర్తిస్తాడో మనకి అభిజ్ఞాన శాకుంతలం అమోఘంగా భారత గ్రంథం ద్వారా తెలియజేస్తుంది. ఎవ్వరూ లేరు, పురోహితుడు లేడు, మరొకడు లేరు. సాక్షి ఎవరంటే ఆయనకి ఆవిడకి ఈయన. తర్వాత పిల్లవాడు కలిగిన తర్వాత ఆవిడ పెడితే నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. ఏనట నీవేట సుతుడట ఏనెన్నడు తొల్లి చూచి ఎరుగను నిన్ను మానినుల అసత్యవచనులు నాన్ ఇట్టులు అసత్య భాషణంబు ఉచితంబే. నువ్వెవరు, నేనెవరు, మనిద్దరం ఏమిటి, పిల్లవాడేమిటి, ఇది నేను నమ్మను అన్నాడు. గమనించుకు చూడాలి ఈవేళ లోకంలో ఉన్న ఆడపిల్లలు. ఎక్కడో దుష్యంతుడు, ఎక్కడో శకుంతల అలా జరిగిందని అనుకోకూడదు. అలాంటి పరిస్థితే ఇలాంటి స్థితిలో ఏ ఆడపిల్లకైనా జరిగితే ఆ పురుషుడు కాదు అని అంటే దిక్కేమిటి ఆ పిల్లకి? ఆత్మహత్య చేసుకోవడమా? చేస్తే అతన్ని ఏ విధంగా శిక్షించినట్టు? అది అమంత్రకమైనటువంటి గాంధర్వం. అది క్షత్రియుడికి ఉచితం అని చెప్పి దుష్యంతుడు వివాహం చేసుకున్నాడు. అక్కడ భారతం మనకి తెలియచేసే విషయం ఏంటంటే, సాక్షాత్తు అశరీరవాణి సాక్ష్యాన్ని చెప్తూ నీ భార్య ఈవిడ అని చెప్పింది. ఈవేళ ఆకాశవాణి కానీ, అశరీరవాణి కానీ, మరోటి కానీ సాక్ష్యం చెప్తుందా? పక్కింటి వాడు కూడా ఏమోనండి మాకు తెలియదు అంటాడు. అంత ధర్మజ్ఞులు తప్ప దేశంలో ఎవడో మంచివాడు లేరు. కాబట్టి పిల్ల తన జాగ్రత్తలు తాను చూసుకోవాలి. ఇది మగవాళ్ళకు ఉండద్దా? శ్రీలమైపోయి చెప్తుంటారు. కాదు, అద్దాన్ని రాయిని తీసుకొచ్చి ఆ ఎదురుబెదురుగా వ్యక్తులు వచ్చేటప్పుడు అద్దం వల్ల రాయి ఏం నష్టపోదు, రాయి వల్ల అద్దం నష్టపోతుంది. కాబట్టి స్త్రీ ఆలోచిస్తుంది, కాబట్టి స్త్రీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాళ్ళు. ఇక పైశాచిక వివాహం, రాక్షస వివాహం మరో రెండు ఉన్నాయి. పైశాచిక విధానం అంటే విపరీతంగా మద్యాన్ని తాగేసినటువంటి పురుషుడు బలవంతాన స్త్రీని తీసుకుపోయి ఏడుస్తూ ఉంటే, గోరబెడుతూ ఉంటే, రానుమర్రో అని అంటూ ఉంటే బలవంతాన తీసుకుపోయి ఆ స్థితిలో అమాంతంగా ముడివేసేసేయడం, అది ఏదైతే ఉందో అది భయంకరమైన నేరపూరితమైనటువంటి నేరంతో నిండినటువంటిది. అది పైశాచిక వివాహం. రాక్షస వివాహమునన్ కొనిపొమ్ము. కృష్ణుడు చేసింది ఈ పని. ఆ తల్లిదండ్రులు ఇష్టపడని సందర్భంలో, ఆ అమ్మాయి మాత్రమే ఇష్టపడిన సందర్భంలో తాను స్వయంగా ఆ అమ్మాయిని శాశ్వతంగా ఏలుకుంటాననేటువంటి అభిప్రాయంతో స్థిరపడి ఆ అమ్మాయికి ఏ విధమైనటువంటి అన్యాయాన్ని చేయకూడదని హృదయంలో స్థిరపడ్డాక ఆ అమ్మాయి ఇష్టం మీద మాత్రమే వివాహం చేసుకునే వివాహం రాక్షస వివాహం. అక్కడ రుక్మిణి మాట ఉంది, రాక్షస వివాహమునన్ కొనిపొమ్ము. ఎవరైనా అడ్డొస్తే వాళ్ళందరితో యుద్ధాన్ని తీసుకుపోమ్మదు తప్ప దొంగతనంగా నేను అక్కడికి సూట్ కేసు పట్టుకొస్తాను, నువ్వు వచ్చేసేయి, రాలేకి వెళ్ళిపోదాం అంటే అసహ్యకరమైన పద్ధతులు లేవు. యదృశ్యతే శ్రూయతే చ. ఏది మన కళ్ళతో చూస్తున్నామో, చూపించబడుతోందో కళ్ళకి, ఏది వినిపిస్తోందో, దేన్ని మన చేత వినిపించబడేలా చేస్తున్నారో అవి మన హృదయాల్లో హత్తుకుపోతాయి. చూస్తాం, అమాంతంగా అమ్మాయి ఏదో రైలు ఎక్కేసేసి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇద్దరు కలిసేసి వెళ్ళిపోతారు, పెళ్లి చేసుకుంటారు. అది అలా చూస్తూ 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 ఉన్నటువంటి ఆడపిల్లకి ఎనలేని ధైర్యం వస్తుంది. కళ్ళు చూసాయి కదా. అంచేత అటువంటి దృశ్యాలని తల్లిదండ్రులు చూపించకూడదు. చూపిస్తే ఖచ్చితంగా ఆ సాహసం పిరికిగా ఉన్న పిల్లకి కూడా వస్తుంది. అలాగే కొన్ని ఇళ్లలో కింద వాళ్ళు, పైవాళ్ళు, పక్కవాళ్ళు, వీళ్ళు వచ్చి సోది మొదలు పెడతారు. ఇట్లాంటి అసహ్యకరమైనటువంటి వృత్తాంతాలని మన ఇంట్లో ఉండే పిల్లలకి, వివాహం కావలసినటువంటి వాళ్ళకి అలా చెప్తూ ఉంటే ఆ విన్న దాని ద్వారా ఒక తెలియని ధైర్యం వచ్చి వీళ్ళు పాడైపోతారు. ఇంచేత ఎవరి మాటల్ని వింటుందో, ఏ దృశ్యాలని చూస్తుందో గమనించి చూస్తూ, వినిపిస్తూ, ఆలోచిస్తూ జాగ్రత్తగా పరిస్థితిని ఉంచుకున్నట్టయితే ఇట్లాంటి దురదృష్టకర స్థితులు రావు. పైశాచిక రాక్షస వివాహాలు ఉండవు.
అక్కడ రాక్షస వివాహాన్ని చేసుకున్నటువంటి వాడు శ్రీమన్నారాయణ స్వరూపుడు కృష్ణుడు కాబట్టి భార్యని శాశ్వత కాలం తన వెంట ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు. ఇవాటి రాక్షస వివాహాలు చేసుకుంటే శాశ్వతం ఈనాడు కావు. అన్ని విధాలా చూసుకున్న సంబంధాలే గృహహింస అనేటటువంటి పేరుతోటి ఆ నాన్నకి ఆదాయం లేనటువంటి సందర్భాల్లో నాన్నని బతికించడం కోసం, కుటుంబాన్ని బతికించడం కోసం వీడిని మట్టుబెట్టేటటువంటి ఆ లక్షణం తయారవుతుంది తల్లులకి తండ్రులకి, అటువైపు అమ్మాయి వైపు వారికి. అంచేత బాగా ఆలోచించుకుని ఇష్టపడ్డటువంటి సంబంధం, తల్లిదండ్రులు ఇష్టపడ్డ సంబంధాన్ని జాగ్రత్తగా చేసుకున్నట్టయితే ఆడపిల్లల జీవితాలు సుఖంగా ఉంటాయి, శుభంగా ఉంటాయి, భద్రపదంలో ప్రయాణిస్తాయి. కల్పన హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మాంసాహార భోజనం చేసిన రోజున ఆలయాలకు వెళ్ళవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. బ్రాహ్మణ, వైశ్య, ఇతరులైనటువంటి వాళ్ళు శాస్త్ర నియమం ప్రకారం మాంస ఆహారాన్ని తీసుకోవచ్చు. కాబట్టి మాంసాహారాన్ని తీసుకోవడం అనేది నేరం కాదు, ద్రోహం కాదు, ఘోరం కాదు. కానీ శాస్త్రం చెప్పిన విధానం ప్రకారం మాంస అశనాన్ని చేశాక మత్తు వస్తుంది, నిద్ర వస్తుంది, తామసికమైనటువంటి గుణం వస్తుంది. తామసికమైన గుణం అంటే ప్రతీకారాన్ని నేర్చుకోవాలి, పగతో సాధించుకోవాలి, ద్వేషం ఉండాలి అని. ఏ వస్తువుని తింటే ఆ వస్తువు యొక్క లక్షణం మనకి పడుతుంది. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. తిన్న ఆహారాన్ని బట్టి వ్యక్తి ప్రవర్తన ఉంటుంది. విపరీతమైనటువంటి అహంకారంతో, పొగరుతో, ప్రతీకార బుద్ధితో ఉండేటటువంటి ఆ గొర్రెకి సంబంధించిన మాంసాన్ని తింటే ఆ లక్షణం దాని మాంసాన్ని తిన వ్యక్తికి వస్తుంది. అలాంటి సందర్భంలో దేవాలయానికి వెళ్ళాడు అనుకుందాం, దృష్టి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకోవాలి. పులి మాంసాన్ని తినేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రత్యేకంగా నాకు తెలుసుని గిరిజనులు కొందరు చెప్పారు, మాకు అది చాలా ఇష్టం అని. అలా ఉన్నటువంటి వాళ్ళని అడిగితే వాడు చెప్పింది చాలా క్రూరంగా ఉంటుందండి, ఎవరినైనా సరే పొరపాటు మాట్లాడితే కొట్టేద్దామని అనిపిస్తూ ఉంటుంది, అందుకని మేము కావాలని మానేశామని స్పష్టంగా చెప్పారు నాతోటి. ఎందుకు మనవి చేస్తున్నానంటే ఆహార శుద్ధవు సత్వశుద్ధి. తిన్న ఆహారాన్ని బట్టి ప్రవర్తన వస్తూ ఉంటుంది. మాంస ఆహారాన్ని స్వీకరించి దేవ ఆలయానికి వెళితే సాత్వికమైనటువంటి బుద్ధితో పరమేశ్వరుని దర్శించాలనే ఆలోచన కంటే కూడా ఇతరమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి పరిపూర్ణతతో, ప్రశాంతతతో పరమేశ్వరుని దర్శించగలిగిన అవకాశం లభించదు. అందుకే పూర్వులు ఏం చేశారు, ఉపవాసాన్ని చేసి దైవాన్ని దర్శించరా అన్నారు. సాత్వికమైన ఆహారాన్ని తినేవాడిని కూడా ఉపవసించి దర్శించు అన్నారు. ఉపవాసం చేస్తే శరీరం ఉన్నటువంటి శక్తితో కాకుండా నీరసంగా ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుని మీద మాత్రమే శరీరం బుద్ధి మనసు లగ్నమై ఆయననే ధ్యానించాలి, ఆయన గురించి ఆలోచించాలి, ఆయన స్తోత్రాలు చదవాలి, ఆయన శ్లోకాలు చదవాలి అనేటటువంటి ఊహతో ఉంటుంది. సాత్వికమైన ఆహారమైనా సరే గొంతు దాకా తినేసి వేలు పెట్టుకుంటే అందేలాగా తినేస్తుంటారు కొందరు. తినేసేసి దైవ దర్శనానికి వెళితే ఆవులింతలు, నిద్ర, మత్తు తప్ప పరమేశ్వరుడు కనిపించడు. అది విధానం కాదు. తక్కువగా తిని పరమేశ్వరుని దర్శించాలి. అంచేతనే నిరాహారో భవేదేక ప్రత్యామ్నాయ విధానత ఉపవాస విధి చెప్తుంది. ఆహారానికి బదులుగా, అంటే అన్నం తింటూ ఉంటే అన్నానికి బదులుగా, అన్నం యొక్క పరిమాణానికి తక్కువగా ఆహారాన్ని స్వీకరించి వెళ్ళు. అప్పుడు దైవం మీద శరీరం దైవం మీద బుద్ధి లగ్నం. మామూలుగా ఉండే వ్యక్తే ఉపవసించి దర్శించాలి దైవాన్ని అని చెప్తూ ఉంటే శాస్త్రం, దానికి బదులుగా మాంసాహారాన్ని తీసుకుని కానీ దైవ దర్శనానికి వెళితే బుద్ధి ఏమాత్రము లగ్నం కాదు. లగ్నం కాని బుద్ధితో పరమేశ్వరుని దర్శిస్తే కాలక్షేపమే జరుగుతుంది తప్ప పుణ్యం మాత్రం ఏమాత్రము రాదు. మరి ఉత్తరం చూద్దామండి. అశ్విన్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఆషాఢ మాసంలో కొత్త దంపతుల్ని దూరంగా ఎందుకు ఉంచుతారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రాచీనులు ఏ విధానాన్ని ఏర్పాటు చేసినా దాంట్లో ఆధ్యాత్మిక విశేషంతో పాటు వైద్య రహస్యం ఉంటుంది, సామాజిక శ్రద్ధ కూడా దాంట్లో ఉంటుంది. మనం దురదృష్టవశాత్తు అది గ్రహించటం లేదు కాబట్టి వేరే విధంగా ఆలోచిస్తున్నాం. నిజంగా గ్రహిస్తే ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంటుంది. ఆషాఢమాసం వచ్చేసరికి తొలకరి చినుకు పడుతుంది. అంతకుముందు జ్యేష్ఠ పూర్ణిమ వచ్చినప్పుడు
ఏరువాక పున్నమిని చేస్తాం. ఆ ఏరువాక పున్నమి రాగానే పశువుల్ని శుభ్రంగా కడిగి, పశువుల్ని పూజించి, పశువుల కొమ్ములకి చక్కనైనటువంటి పుష్పమాలికలు అలంకరించి, ముఖాలకి చక్కని బొట్టు పెట్టించి, ఊరంతా వాటిని తిప్పి, నాగళ్ళు, నాగలి శీలలు, కర్రులు, ఆ ఒడులు, ఒడిశీలలు, వీటన్నిటికీ సంబంధించిన మరమ్మత్తులు ఏమున్నాయో అవన్నీ చేసుకుని మొట్టమొదటిసారిగా ఆ పొలంకి నమస్కరించి, పొలానికి లక్ష్మి, భూలక్ష్మి కదా ఆవిడ, భూదేవికి నమస్కరించి అప్పుడు ఎద్దుల జతని నాగలితో దింపుతారు. దాన్ని హలకర్మ అంటారు. ఇంత జాగ్రత్తగా భూదేవిని ఆరాధిస్తారు ఆవిడ. ఇది ఎందుకని రాబోయే ఆషాఢ మాసంలో అప్పటికప్పుడు వెతుక్కుని, ఒరే మేడికి లేదురా, నాగలికి మేడికర్ర సరిగా లేదురా అని అప్పుడు వెతుక్కుంటే అప్పుడు వడ్లాపతుడి దగ్గరికి వెళితే ఆయన దొరుకుతాడు, దొరకపోతాడు, ఇవన్నీ ఇబ్బందులు కదా. అంత ముందు చూపు, నెల రోజుల ముందు చూపు. అలాంటి అమోఘమైన ఆ ఆషాఢ మాసపు తొలకరి రాగానే చక్కగా దున్నవలసిన కాలంలో కొత్త భార్య ఇంట్లోకి వస్తే, వెళ్ళిపోతున్నారండి పొలానికి, కొత్తగా నేను వచ్చాను, ఇక్కడ అందరూ కొత్త వాళ్ళు, ఆగిపోండి అని అంటే వాడు అస్తమానం ఇలా ఆగిపోతూనే ఉంటే పొలంలో పంట, పొలంలో దున్నడం ఏ ఉండదు. ఈవిడ దగ్గర కబుర్లు చెప్పడమే సరిపోతుంది. ఏ 4 నెలల పాటు శ్రావణ భాద్రపదాలు విపరీతంగా దిమ్మరించి వర్షాలు కురుస్తాయో, ఆషాఢ మాసంలో దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. ఆ ఆషాఢం మొత్తం ఈవిడితో విందు వినోదాలతో కానున్నట్టయితే శ్రావణ భాద్రపదాల్లో వర్షం కురిస్తే పొలం ఇవికిపోతుందే తప్ప విత్తనాలు అవి వేసేటటువంటి అవకాశం కుదరదు, దాన్ని పదును చేయలేదు కాబట్టి. అంచేత ఆషాఢంలో భార్యని భర్తని దూరంగా ఉంచేవారు. వ్యావసాయిక దేశం కాబట్టి వ్యవసాయ ప్రధానంగానే జీవితం ఉంటుంది కాబట్టి, జీవిక దాని మీదే కాబట్టి. రెండవది, ఆషాఢంలో కానీ అమ్మాయి నెలతప్పినట్టయితే మంచి అమోఘమైన వేసవి కాలంలో కాన్పు లభిస్తే అప్పుడు పుట్టేటటువంటి పిల్లలకి నీళ్లు, పాలు అవన్నీ దొరక్కపోవడంతో పాటు ఆ విపరీతమైనటువంటి వేడిమి కారణంగా ఎదుగుదల కూడా సంతానానికి చక్కగా ఉండదు. అందుకోసమే ఒకసారి చూస్తే కుక్కలు కానీ, పశువులు కానీ ఇవన్నీ కూడా కార్తీకం అలాగే ఆ వెనుకదైనటువంటి మాసాల్లో గర్భాన్ని ధరిస్తాయి. బలిష్టంగా ఉండేటటువంటి అవకాశం ఏ కాలంలో అయితే అనుకూలమో పరమేశ్వరుడు వాటికి ఋతువు ఆ కాలంలో ఏర్పాటు చేశాడు. ఏ విధమైన ఋతు నియమము లేకుండా ఉండేటటువంటి జాతి మనుష్య జాతి తప్ప మిగిలిన అన్నిటికీ ప్రత్యేకమైన ఋతుధర్మం ఉంటుంది. ఈ ఋతువులో మాత్రమే వాటికి గర్భధారణ, మిగిలిన కాలాల్లో ఉండదు. ఇంకా ఆషాఢంలో మరో విశేషం ఉంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రాగానే శయన ఏకాదశి, దాన్ని తొలి ఏకాదశి అని పిలుస్తారు. చాతుర్మాస్య వ్రతారంభం జరుగుతుంది 4 నెలల పాటు. స్వాముల వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారో సంప్రదాయం తెలిసిన వాళ్ళైతేనే సుమా వాళ్ళు అదే మఠంలో ఉండిపోవాలి, ఊరూరా తిరగకూడదు, ఒకే చోట ఉండాలి, అందరికీ ధర్మబోధని చేస్తూ ఉండాలి, శ్రీహరి గురించి చెప్తూ ఉండాలి. అలా చెప్పేటటువంటి విధంగా ఈ స్వాముల వాళ్ళు కూడా శిష్య సంచారం అంటూ చేయరు. ఎందుకని? అమోఘమైన హలకర్మ, పొలానికి సంబంధించిన పనులన్నీ మేమిలా తిరుగుతూ ఉంటే మమ్మల్ని గృహస్థులైన వాళ్ళు సేవిస్తూ ఉండేటటువంటి సందర్భంగా పొలం పనులు ఆగిపోతే సంవత్సరపు ఆ మొత్తం అన్ని రోజులు వ్యర్థమై తిండి ఉండదనే అభిప్రాయంతో వాళ్ళు సంచరించారు. స్వాముల వాళ్ళు సంచరించకుండా ఆగేది పొలానికి పని చేసుకోవలసినటువంటి ముందు చేయవలసిన పనులన్నీ చేసుకునేందుకు వీలైనది, ఆ పైనుంచి వర్షం వచ్చినప్పుడు చేసుకోవలసిన అమోఘమైన పనులన్నింటికి అవకాశాన్ని ఇచ్చేది అయ్యేటటువంటి ఆషాఢ మాసంలో భార్యని భర్తని ఒకచోట కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళని ఉంచినట్టయితే వాళ్ళు దీని మీద దృష్టి ఉంచరు కాబట్టి వద్దు అని నిషేధించారు. దానితో పాటు సంతానం కూడా సక్రమమైనది లభించదు కాబట్టి. అంచేత ఆధ్యాత్మిక రహస్యం, దీనితో పాటు సామాజిక స్పృహ, ఈ రెండితో పాటు వీళ్ళకి సంబంధించిన సంతాన ఆలోచన, ఇన్ని లౌకికమైన ప్రయోజనాలు, ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిసి ఉన్నటువంటి మాసం గురించి ఆషాఢంలో ఈ విధమైన నిర్ణయాన్ని చేశారు. మరి ఉత్తరం చూద్దామండి. కరీంనగర్ నుంచి సురేఖ రాస్తున్నారు. స్త్రీలు జుట్టు ఎందుకు విరబోసుకోకూడదు అని అంటారు, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కొంతమంది జుట్టులా దువ్వుతూ ఉంటారు. జుట్టు నిండా దుమ్ము, ధూళి, క్రిములు, కీటకాలు ఉంటాయి. ఆ దువ్వినప్పుడు ఎవరి మీద పడతాయి? వెనుక ఉన్నటువంటి వాళ్ళ మీద పడతాయి.
ఇళ్లలో కూడా జుట్టును అలా విరబోసుకుని దువ్వుకోవద్దని పెద్దలనే మాట. సన్న వెంట్రుకలన్నీ నేల మీద పడుతూ ఉంటాయి. విస్తరి నేల మీద వేసుకుని భోజనం చేసేటటువంటి సందర్భంలో ఎంత జాగ్రత్తగా అంతకు ముందు ఊడ్చినప్పటికీ కూడా కంటికి కనిపించని విధంగా కేశం ఉంటుంది. కాబట్టి కేశం కానీ వచ్చినట్టయితే అన్నదుష్టం అంటారు దాన్ని, అంటే దుష్టమైన అన్నం విడిచిపెట్టి వెళ్ళాలి అని పెద్దలు చెప్పిన మాట. పొరపాటున గొంతులోకి వెళ్ళినట్టయితే ఎంత కష్టం అది. అందుకోసం ఏ జుట్టును అలా విరబోసుకుని ఉంటారో ఆ విరబోసుకున్నటువంటి దుమ్ము ధూళి మొత్తం అంతా కూడా ఇలా అన్నప్పుడల్లా ఆ పక్కకు అలా ప్రసరిస్తూ ఉంటుంది. చక్కగా దాన్ని ముడి వేసుకున్నటువంటి పద్ధతిలో ఉన్నట్లయితే ఈ పరిస్థితి ఉండదు. అంచేతనే స్త్రీ దేవతలు మనం చూస్తే చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, ఆ అమ్మవారు కూడా ఒక్కోసారి అలా విరబోసుకున్నట్టుగా మేము చూసామండి సినిమాల్లోనూ పురాణాల్లోనూ అక్కడక్కడ అని. మనం సినిమాలో చూసామంటే అది నిజం కాదనేది 100కి 100 పాళ్ళు చెప్పేయచ్చు, అనుమానం ఏమాత్రం లేదు. ఎలా ఉంటారో దేవతలైనా సరే వాళ్ళు అందంగా ఉండకపోతే వాళ్ళు దేవతలు కాదని వాళ్ళకు భ్రాంతి, అంచేత వాళ్ళు అలా తీసేస్తూ ఉంటారంతే. కానీ మనకి అందరూ కూడా చక్కని ధమ్మిల్లో అంటే కొప్పుతో కనిపిస్తారు వాళ్ళందరూ కూడా. ఆ జుట్టుకి పట్టేటటువంటి విధానం ఇది. ఆ రెండు ఏదైనా ప్రతిజ్ఞ చేసినటువంటి సందర్భంలో జుట్టు విరబోసుకుని ఉండాలి అనేది ద్రౌపది మనకి తెలియజేసినటువంటి సత్యం. ఏ దుశ్శాసనుడి వక్షస్థలాన్ని చీల్చి భీమసేనుడు స్వయంగా రక్తాన్ని తాగుతానని ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞ నెరవేరేంత వరకు కూడా ఈ వేణిని విరబోసుకునే ఉంటానని వేణి సంహార నాటకంలో ప్రతిజ్ఞ చేసి చెప్తుంది ద్రౌపది. అంటే ఒక ప్రతిజ్ఞ జరిగేటటువంటి సందర్భంలో విరబోసుకుని ఉండడం. ఈ జుట్టు విరబోసుకునే వాళ్ళకి ఏ ప్రతిజ్ఞ ఉంది? ప్రతిజ్ఞ లేదు. ఊరికే జుట్టు ముడి వేసుకుని ఏదో జడాల్లుకోవడానికి తగిన సమయం లేక విడిచేయడమే తప్ప జుట్టు విరబోసుకోవడంలో అంతకంటే అంతరార్థం ఏం కనిపించదు. మూడవది, ఎక్కడి నుంచైనా అందరూ కదిలి వెడుతున్నప్పుడు ఆ జుట్టు మన ముఖం మీద అలా గాలికి ఎగిరిపడ్డం లేకపోతే తగలడం ఎంత అసహ్యంగా ఉంటుంది. అది ఏం పద్ధతిగా ఉంటుంది, ఏం సభ్య విధానంగా ఉంటుంది. అది జుట్టు విరబోసుకోవడం అనేది విచారానికి సంకేతంగా తెలియజేస్తుంది. ఏదో విచారానికి అంటే క్లేశానికి ఇబ్బంది కలిగినప్పుడు వచ్చిన దుఃఖానికి సంకేతంగా చెప్తుంది సంస్కృత నాటకం మొత్తం అంతా కూడా. అంచేత చక్కనైనటువంటి విధానంగా మంచి కొప్పు పెట్టుకోవడం కానీ లేకపోతే ఒక జడని అల్లుకోవడం కానీ ఆ విధానాన్నే ప్రాచీన విధానం సమర్థిస్తుంది తప్ప జుట్టు విరబోసుకోవడాన్ని ఏమాత్రమూ అంగీకరించదు. అది క్లేశానికి విచారానికి గుర్తు. కాబట్టి నిజమైనటువంటి విచారం ఉన్నట్టయితే జుట్టు ముడి వేసుకోవాలి, కనీసం అదేదో జడగా అల్లుకోవాలి అనే ఊహ కూడా కలగదు. కాబట్టి అలాంటి వాళ్ళు వేసుకోలేండి. కానీ అందం కోసం దాన్ని అలా విడిచిపెట్టడం పద్ధతి కాదు అని శాస్త్ర సంప్రదాయం తెలియజేసే కఠిన సత్యం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.